या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं महत्वर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక మిథున రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. అయినా మీరు కంగారు పడక్కర్లేదు. కొన్ని రాసులకి కొన్ని గ్రహాలు ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. అయినా కూడా మీరు కంగారు పడాల్సినటువంటి పని ఉండదండి. ఎందుకంటే ఇది కేవలం 15 రోజులకు సంబంధించినది కాకుండా గోచారం నిష్ణాతులైన వారు చెబితే 10 నుంచి 15% మాత్రమే 15% మాత్రమే మీకు ఎవరికైనా ఈ జరుగుతుంది. మిగతాదంతా కూడా 75% వరకు కూడా మనకి మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గర అయితే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నాయో వారు తప్పకుండా నోట్తో చెప్తానంటే అనవసరం అండి. చెప్పినవాడు గంటలో మీరు వెళ్ళిపోయిన వెంటనే ఆయన మర్చిపోతాడు. విని చెవిలో పెట్టుకుని మీరు ఎన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటారు దాన్ని? 5 నెలలు 6 నెలలు బాగా జ్ఞాపకం ఉంటే. అలా కాకుండా మరి రాసి ఇచ్చారనుకోండి, అది మీరు 20 సంవత్సరాలు కాదు 25 సంవత్సరాలు కాదు, తర్వాత ఎంతకాలమైనా మీరు బతుకున్నంతకాలం కూడా దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు తీసి చూసుకుంటే ఏ సమయాలలో మనకి కొంచెం చెడు కాలం వస్తున్నది, ఆ టైంలో మనం ఏ దానాలు చేయాలా, జపాలు చేయాలా, ఇవన్నీ కూడా మనకి పూర్తిగా తెలుస్తాయి. కాబట్టి ఆ జాతకం రాయించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎవరి దగ్గర ఎక్కడా లభ్యత కాకపోతే మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది, మేము రాసిస్తాము. సో ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఇక మిథున రాశి వారికి ఈ జన్మంలో గురువు గోచార రీత్యా యోగించజాలడు. కాబట్టి జన్మల్లో ఈ నవగ్రహాలలో ఏ గ్రహము ఉన్నప్పటికీ ఒక్క శుక్రుని విడిచిపెడితే ఈ నవగ్రహాలలో 8 గ్రహాలు జన్మల్లో యోగించజాలవు. ఇక్కడ మనం ప్రస్తుతం మిథునం గురించి చెప్పుకుంటున్నాం. అత్యంత శుభగ్రహమైన గురువులు ఉన్నా కూడా అక్కడ మీకు అనుకూలమైన ఫలితాలు జన్మంలో ఇవ్వడు. ఈ 15 రోజులు, ఈ 16 రోజుల్లో మనకి ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. అంటే చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చెడు వైపుగా మనసు ఆకర్షితులవుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు ఇస్తూ ఉన్నాడు. ఇక తృతీయంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. తృతీయంలో కేతుగ్రహ సంచారం మాత్రం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. తెలుసున్న వారు కానివ్వండి, తెలియని వారు కానివ్వండి, మనస వాచ కర్మణ అంటే ధన సహాయం కావాలనే ఇస్తారు, అట్లాగే మ్యాన్ పవర్ కావాలన్నా ఇస్తారు, అట్లాగే మాట సహాయం కావాలన్నా మీకు నేను ఉన్నాం ఏం పర్వాలేదు అని చెప్పేసి ఇప్పుడు చూస్తున్నాం కదా. మన ప్రస్తుత కాలంలో ఒక దేశం ఏవో 2 దేశాలతో యుద్ధం చేస్తూ ఉంటే అటు కొంతమంది ఆయనకి సహాయం చేస్తున్నారు, ఇటు కొన్ని దేశాలు ఈయనకి సహాయం చేస్తున్నారు. అంటే వాళ్ళకి కొంత పక్షాలు విడిపోతున్నారు. అంటే తెలుసో తెలియక అనేది పక్కన పెట్టండి. ఇక్కడ ఆ సహాయం అందటం వల్ల వారు మరింత ఉత్సాహంగా పోరాటం చేయగలుగుతారు. లేకపోతే భయపడిపోతారు కదండి. అవతల వాళ్ళు భయంకరంగా ఉన్నప్పుడు యువతల వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు సమానంగా పోరాడడానికి వీలుంటుంది. ఇంకా జయాలు దైవాధీనం, మనం ఏం చెప్పలేం. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఈ కేతుగ్రహ సంచారం వల్ల అందరూ సహాయం అందటం వల్ల మీరు ముందుకే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక భాగ్యస్థానం దగ్గర తీసుకున్నట్టయితే భాగ్యస్థానమైనటువంటి కుంభంలో రాహుగ్రహము, బుధగ్రహము, కుజగ్రహము, ఇక్కడ 3 గ్రహాలు ఉన్నాయి. ఈ భాగ్యస్థానంలో ఈ రాహువు కానీ, బుధుడు కానీ, కుజుడు కానీ ఏ మాత్రము యోగించజాలరు. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే గుళ్ళకి గోపురాలకి వెళ్ళలేరు, దాన ధర్మాలు చేయలేరు, దేవుడి మీద కూడా భక్తి కుదరదు. మీకు భక్తి ఉన్నప్పటికీ కూడా మీరు గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఆ పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం లభించజాలదు ఈ భాగ్యస్థానంలో ఇక్కడ ఉన్న కారణంగా, ఈ 3 గ్రహాలు ఉన్న కారణంగా. ఇకపోతే దశమ స్థానంలో
శని భగవానుడు, శుక్రుడు ఒక 25 రోజులు, తదుపరి ఏకాదశ స్థానంలో ఒక 6 రోజులు, రవి ఇక్కడ మీకు మళ్ళీ దశమ స్థానంలో, ఇక్కడ కూడా దశమ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. ఈ 3 గ్రహాలు ఏంటంటే శని భగవానుడు దశమ స్థానంలో యోగించజాలడు. వృత్తిపరమైన ఆటంకాలు, వ్యాపారపరమైన ఆటంకాలు, ఎవరు ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు. ముసలి వాళ్ళు, లేకపోతే బాలురు, లేకపోతే పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు ఏ పని చేయలేరు, కానీ మిగతా వాళ్ళందరూ ఏదో పని చేస్తుంటారు. వాళ్ళు చేసేటటువంటి వృత్తిలో అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఎదురుపడుతుంటాయి. అలాగే శుక్రుడు 25 రోజులు దశమ స్థానంలోను, 6 రోజుల పాటు ఏకాదశి స్థానంలోను, 2 చోట్ల ఇది లాభస్థానం కాబట్టి ఏకాదశి అంటే ఇక్కడ దశమ స్థానం అంటే వృత్తికరంగా మీరు బాగా పైకి తీసుకొస్తాడు. ఏ వృత్తి చేసినా సరే, ఏ వ్యాపారం చేసినా శుక్రుడు బాగా పైకి తీసుకొస్తాడు. తదుపరి 6 రోజులు మీకు బాగా లాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా శుక్రుడు కల్పిస్తూ ఉన్నాడు. అంటే ఈ 16 రోజులు కూడా శుక్రుడు పూర్తి అనుకూలుడే మీకు, కాబట్టి అది కూడా చాలా బాగుంటుంది. ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే దశమ స్థానంలోనే 16 రోజులు సంచారం చేస్తుంది. దశమ స్థానంలోనే రవి అంటే మీకు వృత్తిపరంగా ఆయన కూడా చాలా మిమ్మల్ని పైకి తీసుకొస్తారు. వృత్తి అంటే షాపు కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ఏది చేసినప్పటికీ కూడా వృత్తులు అనేక రకాలైనటువంటి వృత్తులు ఉన్నాయి. కోటి విద్యలో ఉన్నారు, కోటి విద్యలు కూటి కొరకు అన్నారు. విద్య అనేటువంటి ఒకటి కాదు. ఆ విధంగా చేసే పనులు కూడా కోటి ఉంటాయి. అందులో రకరకాలు మనకు తెలిసినవి ఎన్ని ఉంటాయి, మనకు తెలియనివే ఎక్కువ ఉంటాయి కూడా. కాబట్టి ఆ విషయాల్లో రవి మీకు అనుకూలుడే, శుక్రుడు అనుకూలంగానే ఉన్నారు. ఈ దశమ స్థానంలో ఏకాదశ స్థానంలో ఉన్న శుక్రుడు మీకు పూర్తి అనుకూలుడు. ఇకపోతే మనం చెప్పుకున్నాం కదా, కేతు అనుకూలుడు. అంటే 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారికి కనిపిస్తూ ఉన్నది. ఎవరికి? మిథున రాశి వారికి. ఇది మనం ఒక రకంగా బాగుందని చెప్పుకోవచ్చు. మిగతా గ్రహాల గురించి ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మనం చెప్పుకుంటున్నట్టుగానే ఈ నవగ్రహాలకు సంబంధించిన బీజాక్షరాలు కానీ, లేదా వేదమంత్రాలు కానీ, లేదా శ్లోకాలు, ఇక అది రాదు ఇది రాదు, అన్నిటికంటే సులువైనటువంటిది ఈ నేర్చుకోనికి వెళ్ళి కష్టపడడం కంటే కూడా శ్లోకం అనేది మీకు కొంచెం చాలా ఈజీగా ఉంటుంది, చదవడానికి ఈజీగా ఉంటుంది. పెద్దగా ద్వితాక్షరాలు, సంయుక్తాక్షరాలు లాంటివి ఎక్కువ ఉండవు, సమాసాలు కూడా పెద్దవి ఏమి ఉండవు. కాబట్టి మీకు శ్లోకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, చదవడానికి తప్పులు లేకుండా చదవడానికి ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చేయండి. ఇంకా సులువైనటువంటి మంత్రాలు కూడా ఉన్నాయి, అవన్నీ ఇక్కడ చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. అందుచేత మీరు స్వయంగా కలిసి మమ్మల్ని వీటికి సంబంధించినటువంటి, లేదా ఒకరోజు మన స్క్రీన్ మీద మనం చూపిద్దాము, అది మీరు రాసుకుందరు కానప్పుడు రాసుకునే టైం కూడా అక్కడ మనం ఇద్దాము, అది మీరు రాసుకోండి. అది వీటికంటే కూడా అంటే శ్లోకాల కంటే కూడా చాలా సులువైనటువంటి పద్ధతులు ఉంటాయి, అవి రాసుకుని మీరు రోజు చదువుకోవచ్చు. అది కూడా చెప్తా, ముందు మనం స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. శుభం భూయాత్. ఆ ఖర్చు సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఈ కేతుగ్రహ సంచారం వలన ఇక్కడ ఆ రుణం ఉంటే తీర్చగలడం, అంటే మొత్తం మీద ధనానికి లోటు లేనటువంటి పరిస్థితిని కేతు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇకపోతే వ్యయ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహువు, బుధుడు, కుజుడు. ఈ 3 వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ధన వ్యయము, ధన నష్టము, శత్రుభయము, మనోవిచారము, కలత్ర నష్టము, కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ 3 గ్రహాలు కూడా అదే పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చెడు పనులు చేసిన అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కాదండి, మామూలుగా చెడు పని చేయకపోయినా కూడా ఈ ధనం విషయంలో ధన వ్యయము, ధన నష్టము 2 వేరువేరండి. ధనం వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు, దానికి అంత వాదం ఉండదు. ధన నష్టం అంటే పర్స్ పోగొట్టుకున్నారు, లేకపోతే పిక్ పాకెట్ కొట్టేశాడు, లేకపోతే ఎవడో దొంగ మాయ మాటలు చెప్పి మీ ధనాన్ని బురిడి కొట్టించి కొంత డబ్బు అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు. అటువంటిప్పుడు ఏమవుతుంది, మనసు 10 రూపాయలు పోయినా కూడా మనసు బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. ఆ విధమైనటువంటి బాధలు కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ధనం విషయంలో మరీ తగు జాగ్రత్తతో ఉండండి. ఎక్కడా మీరు వాళ్ళకి హామీ, వీడు నా చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్నాడు, లేకపోతే నాతో పాటు 5 ఏళ్ళు ఉద్యోగం చేశాడు, ఇటువంటివేమీ మనసులో పెట్టుకోవద్దని ఎవరికి మీరు హామీలు అవి ఉండవద్దు. అట్లాంటివి చేస్తే ఆయన హ్యాపీగానే ఉంటాడు. మీరు ఎవరి కోసమైతే మీరు హామీ తీసుకున్నారో ఆయన హ్యాపీగా ఉంటాడు, మీరు మాత్రం మునిగిపోవడం గ్యారంటీ.
కాబట్టి అటువంటి హామీలు ఎవ్వరికీ ఉండవద్దు. అర్థమైంది కదండి. ఈ విధంగా ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఇందులో మీకు అనుకూలమైనటువంటి గ్రహం ఒక్క శుక్రుడు ప్లస్ కేతువు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగా ఉన్న కారణంగా మీరు తప్పకుండా నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు, బీజాక్షరాలు, లేకపోతే మీకు రోజు వెళ్ళేటటువంటి దగ్గరలో ఉన్న గుళ్ళో నవగ్రహాలు వెళ్ళే అలవాటు ఉంటుంది. కొంతమందికి స్నానం చేసి ఇంటి దగ్గర పూజ చేసేసుకుంటారు. వెళుతూ 2 అడుగులు వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటే అక్కడికి ఆగి ఆ నవగ్రహాలు తిరిగి గుళ్ళో ఉన్నటువంటి ప్రధాన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు. రోజు ప్రతి నిత్యం వాళ్ళకి ఏదో దినచర్య అంతే. ఆ విధంగా చేసే వాళ్ళకి చాలా శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. చక్కగా మీరు ఆ విధంగా చేయండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.